హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసాం కేరాంప్ మూవీకి. ఇప్పుడు మనోడు విఘ్నేష్ అన్న నిన్న సినిమాకి మిస్ అయినాడు, వాడు వచ్చినాడు. సో కేరాంప్ మూవీ రావడానికి మెయిన్ రీజన్ మన కిరణ్ అన్న సినిమా, మన తెలుగు సినిమా. సరే, నాకు తెలుసు కదా సినిమాకి ఎందుకు పోయినామంటే నిన్న ట్రైలర్ చూసి దానికైతే వెళ్ళిపోయా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కేరాంప్ సినిమాకి ఎందుకు పోతున్నామంటే ఓన్లీ ఫర్ కిరణ్ అన్న మన తెలుగు సినిమా కొత్త చింపి పడదొప్పుతాడనే కాన్ఫిడెన్స్ అయితే వెళ్తున్నాం. చూడాలి మరి మూవీ ఎలా ఉందనేది. చూద్దాం. డ్యూడ్ సినిమా మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందాం. ఫస్ట్ అయితే కనుక మన తెలుగు సినిమాకి సపోర్ట్ చేసుకుందాం. దెన్ వి విల్ సీ అబౌట్ అదర్ మూవీస్. సో థియేటర్కి అయితే వెళ్దాం ఫస్ట్, దాని తర్వాత చూద్దాం. సినిమా గురించి నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి చెప్పు. నేను ఇంకా ట్రైలర్ కూడా చూడలే. ట్రైలర్ కాదు, నువ్వు చెప్పినావు కదా బాగా ఫన్నీగా ఉంటుందిరా డూడ్ అయితే కనుక. అంటే నేను ఫైట్ చూసా, ఇట్లా బాటిల్ ట్రైలర్, అదే ట్రైలర్, ఆ ఫైట్ కోసం వస్తాను అంతే. ఆ ఫైట్ కోసం వస్తాను, ఇంకా దాని నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదా? ఇంకోటి కామెడీ అవన్నీ లేదా, లూడో ఆడదాం కదా. వీడు యూట్యూబ్లో వీడియో చూస్తున్నాడు, అది మన వీడియో. నేను బాలేను అని కొట్టుకుంటున్నాడు వాడు. ఎందుకురా అని అనుకుంటున్నాడు. డిలీట్ చేయాలరా, నువ్వు చెప్పురా. డిలీట్ చేయమంటే నేను డిలీట్ చేస్తాలే. చూడు, ఇట్స్ ఇన్సెక్యూరిటీ ఉండకూడదు ఎప్పుడే కానీ. ఎట్లున్నా కానీ మన కాన్ఫిడెన్స్ మనకు మ్యాటర్. సర్లే, అది ఎత్తిపెట్టు. అవన్నీ చూడద్దురా నువ్వు. సర్లే, అది కాస్త ఆఫ్ చేయి. సినిమా గురించి నీ ఎక్స్పెక్టేషన్స్. ఈ సినిమా ఎట్లుంటే చూడాలి, ఎట్లుంటా చూడాలి కాదు, ఎక్స్పెక్టేషన్స్ చెప్పు. సీడర్ కొడతాడు. ఎవరు నేర్పుతారా? బటర్ఫ్లై ఎందుకు పడుకున్నావు అనుకున్నా. పడుకునే దాని గురించి ఏకి ఆకి తేడా లేదా నీకు? నా గురించి మూవీ, నా ప్రకారంగా మూవీ ఎక్స్పెక్టేషన్ నేను చెప్తా చూడు. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం రేంజ్లో ఉంటే చాలు నాకు. కాస్త అట్లా ఫ్లోలో వెళ్ళిపోతే పర్లేదు. 9.3 వచ్చింది ఇప్పుడు ఏ దాంట్లో, బుక్ మై షోలో. సో చూద్దాం సినిమా ఎట్లా వచ్చింది అనేది. ఇదిగోండి. ఓకే, వీడు 1 లవర్కి వీడియో కాల్ చేసినాడు, మాట్లాడుతున్నాడు. థ్యాంక్స్. యా, ఓకే మ్యాన్. చూద్దాం సినిమా ఎట్లుందని. కిరణ్ అన్న, నవీనమన్న హ్యాండ్ మాత్రం ఇద్దన్న. మళ్ళీ ఇంకా మేము ముగ్గురం ఎప్పుడు కలుస్తామో తెలీదు, చూద్దాం. సో ఇంకా మూవీ గురించి చెప్పాలంటే కనుక ఓకే, ఏదో ఫ్లోలో వెళ్తుంది ఫస్ట్ హాఫ్. హీరోయిన్కి ఏదో ప్రాబ్లం ఉంది, దాని గురించి చెప్తున్నాడు. కొన్ని డైలాగ్స్ వర్కౌట్ అయినా, ఇంకొన్ని డైలాగ్స్ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ డైలాగ్కి నవ్వల్లా అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఫస్ట్ హాఫ్లో కొన్ని డైలాగ్స్కి. మిగతా దాంట్లో ఎంసెట్ ఎగ్జామ్ గురించి, ఎగ్జామ్స్ కాపీ గురించి, హీరో క్యారెక్టరైజేషన్ గురించి కొంచెం రిలేటబిలిటీ అంటే కాస్త కనెక్ట్ అయింది కాబట్టి ఓకే పర్లేదు. నాకు గో విత్ ఫ్లో అనేలాగైతే సినిమా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త మంచిదే పెట్టినారు. లిటిల్ బిట్ క్యూరియస్ వాట్ ఈస్ హీరోయిన్ ప్రాబ్లం అనేది. లెట్స్ సీ సెకండ్ హాఫ్ కంప్లీట్గా చూసి చెప్దాము. అంటే బాగుంది. అంటే మళ్ళీ పాటల గురించి వస్తే పాటలు ఏమంతే మనపిలే కానీ ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఐ లైక్ ఇట్. కానీ తెలీదు, సెకండ్ హాఫ్ చూసేంతవరకు తెలీదు సినిమా పరిస్థితి ఏంటనేది. సో సెకండ్ హాఫ్ చూసి మాట్లాడుకుందాం. సినిమా బాగాలేదనుకోండి, అంటే అనుకోని అందరూ బయట టాక్ వస్తారంటే ఇంకా బాగాలేదనుకోండి, కానీ సినిమా మాత్రం నిజంగా చాలా 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 బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎట్లా అనిపించింది రా నీకురా? మస్తుంది. వాడు సినిమాలో సగం ఫోన్ అన్నాడు కానీ చూశాడు సినిమా. ఏ మాటగా మాట క్లైమాక్స్ లో టైటిల్ అంటే పేర్లు పడతాయి కదా, అప్పుడు వచ్చినప్పుడు మాత్రం అస్సలు లేచిపోకండి. మెయిన్ 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 థింగ్ అంటే క్లైమాక్స్ లో బాగుంది అనమాట. ఒక చిన్న షార్ట్ ఫన్నీ అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఇంకా వచ్చి చూసేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.